ఈరోజు కట్లు ఎలా తెంచబడతాయి అనే దాని గురించి మనం ఆలోచన చేయాలి. చీకటి ఎలా పోతుంది అనే దాని గురించి ఆలోచన చేయాలి. అగ్నిలాగా వచ్చిన దేవుడు నీలో నిలబడాలి. నిలబడితే ఏం జరుగుతుందంటే, నీవు అగ్నిలాగా నిలబడితే అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. మోషే చనిపోయాడు. ఎవరు చనిపోయారు? మోషే చనిపోయిన తర్వాత యెహోషువని దేవుడు ఎదుర్కొన్నాడు. ఎదుర్కొన్నప్పుడు స్పష్టంగా చెబుతూ ఉంటాడు, నువ్వు ఎవరికి భయపడొద్దు, నేను మోషేకి తోడే ఉన్నా, నేను నీకు కూడా తోడుగా ఉంటానని యెహోషువతో స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. దేవుడు ఏం చేశాడు? మాట్లాడాడు. ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం లాగా ఉండడం కాదు, దాన్ని ప్రకటన చేసినప్పుడు కూడా విడుదల సంవత్సరం అవ్వాలి. ఇంకెన్నాళ్ళు మనం ఈ ఆయుష్ కాలంలో అదే జీవితంలో పోరాడి పోరాడి నలిగిపోయి ఏమైపోతున్నారు? మనుషులందరూ నలిగిపోతున్నారు. ఎవడని ఎక్కడ పెట్టాలో వాడికి తెలుసంట. మనిషి మనం ఏమనుకుంటాం, కుటుంబంలో లేకపోతే సంఘంలో ఇలా సరిచేసి ఇలా పెట్టాలని తెలుసంట. కానీ నీ సరిహద్దులలో నీవు మెట్టు ఎక్కకుండా, నీవు వెలుగు వైపు చూడకుండా ఎక్కడ తొక్కాలో ఎక్కడ పెట్టాలో వాడికి తెలుసంట. ఇప్పుడు ఉపవాసం ఉన్నావు, ధైర్యంగా నీ కట్లన్నీ తెప్పుకోవాలని నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ ఉపవాస దినాన్ని ఎలా నాశనం చేయాలో పాడు చేయాలో వాడికి ఏదో ఒక బలహీనత, విడితే శరీరంలో బలహీనత, లేకపోతే చుట్టూ ఉన్నవారులే లేకపోతే ఏదో ఒక వ్యాధి, బాధ. ఇప్పుడు మనము ఈ జీవితాన్ని పరిత్యాగించుకోవాలి. నేను బ్రతికితే ఇంతకన్నా కదా బ్రతుకుట ఇలా తెగించాలన్నమాట. చెరసాలలో పౌరు సేవలు చేసింది అదే. చెరసాలలో పౌరు సేవలు చేసింది బోండాలతో బిగించారంట. వాళ్ళు అందులో సంతోషిస్తున్నారు. ఈరోజు నీ ప్రతి పరిస్థితిలో నిన్న పక్కన కూడా చెప్పడం కాదు, నీవు ఏ పరిస్థితిలో పెట్టాడు అక్కడ సంతోషించడం ప్రారంభించు. అక్కడ నువ్వు ఏం చేయాలంటే, ఆ ప్రదేశంలో నువ్వేం చేయాలంటే తృప్తి చెందడం ప్రారంభించు. ప్రతి విషయంలో అలా ప్రారంభిస్తే దేవుడు ఏం చేస్తుంటే నీ పక్షాన ఆశ్చర్యాలు. దేవుడు సదాకాలం మనకి దేవుడిలో ఉన్న దేవుడు. ఉపవాస దినంలో ఎవరు ఎందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమును మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా బుద్ధులాడుచు ఉపవాసముద్దురు, మీ కంటత్వని ఇది కాదంట. మీరు చివరికి వెళ్ళిపోండి. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలముంచుకొని గోనె పట్ట కట్టుకుని బూడిద పరుచుకొని కూర్చుంటున్న ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గుల కట్లను కాడిమాను మేకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలి గురిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధిక ముఖము తప్పింపకుటయు, దిక్కుమాలిన భేదలను ఎంత చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన. చూసారని ఎంత స్పష్టంగా చెప్పాడు ఈరోజు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, మీ అందరూ ఆ లిస్టులోనే ఉన్నారు. ఏ లిస్టులో అంటే మీరు ఎంతో కొంత, నేను చెప్పేదంటే సెకండ్ లిస్ట్ లో ఉన్నారు. సెకండ్ లిస్ట్ అంటే ఏంటంటే, ఎవరైనా బాధపడుతూ ఉంటే వాడు పక్షాన ప్రార్థన చేయడం, ఓదార్చడం, బలపరచడం. ఇదిగో దేవుని ఎదుట ధూపం వేయాలని వస్తే సంఘమంతా పక్షాన నేను వేస్తానని మీరు రావడం. ఆ లిస్ట్ ఉన్నారు. అందుకే మీకు పదే పదే ఈరోజు చెప్తూ ఉన్నాడు దేవుడు. మనం ఏం చేయాలంటే ప్రతి నిమిషం ఎందుకు కూడుకోవాలి. ఇప్పుడు నేను ఈ వారం అంతా మానేస్తే నాకేమన్నా ఇబ్బంది ఏమన్నా ఉంటుందా? రిలాక్స్ అవ్వచ్చు ఇంటి దగ్గర. కానీ ఎందుకు బాధ్యత ఏంటంట, మీరు కూడా అదే బాధ్యత తీసుకోండి. దేవుడు మీ మీద ఏం చేశాడంటే, ఇందాక అన్నట్లుగా ఆయన లోపల బిడ్డ ద్వారా ఎందుకు బాధపడుతూ ఉన్నాడంటే, మీరు మొయ్యండి, నా భారాన్ని మొయ్యండి, నా కాడిని ఎత్తుకోనండి. మీ నలిగిన జీవితం గురించి, మీ వేసారిపోయిన జీవితం గురించి ఆలోచన చేయడానికి వీలు లేదు. మీ బ్రతుకు బాగానే ఉంది. ఇంకా నలిగిపోయిన వారు, మరణానికి దగ్గరగా ఉన్న వాళ్ళు, నశించిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం మీరు నిలబడండి. మీ వెనుకున్న వాటిని మరచండి. మీ వెనుకున్న వాటిని బాగు చేయడానికి నేను సిద్ధంగా, అనుకూల సమయం రాబోతూ ఉన్నది, మిమ్మల్ని విడిపించడానికి నేను సమర్థుడిగా ఉన్నానని ఈ దేవుడు చెబుతూ ఉన్నాడు. చెప్పండి. ఆ సహవాసం
చేయడం వల్ల ఏం జరిగిందంటే దీనత్వం అలవాటు అవుద్ది మనకి. ఏమవుద్ది? దీనత్వం. దీనత్వం తగ్గించుకుంటాం. ఈ పరిస్థితుల్లో ఇంకా దేవునికి నేను ఎలా దగ్గరగా ఉండాలి, ఇంకా నాలో నుండి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, నా ప్రవర్తన ఏంటి, నా చూపు ఏమిటి, ఉపవాసం నుండి అయ్యానంటే సరి చేసుకుంటాం, ఇంకా దేవునికి దగ్గర అవుతాం. ఇదిగో నా లోపాలు ఇవి, నా పరిస్థితి ఇది, కానీ నా లోపాలు నా పరిస్థితిని చూడడానికి వీలులేదు, జీవము కలిగిన దేవుని వైపు చూడాలని ఈ ప్రకటన, ఈ ఉపవాస దినములలో దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏమనంటే నువ్వు దేవునికి దగ్గరగా ఎలా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. అందుకే నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మీకోసం మీరు రాలా. ఒకవేళ మీరు వస్తే మీ కుటుంబం గురించి వచ్చి ఉంటారు, లేకపోతే మీ అనుకున్న వాళ్ళ గురించి వచ్చి ఉంటారు, కానీ మీ గురించి మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానే నేను కూడా అంతేనా. మన అందరం అలా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. ఈ రోజు మనం ఏం చేయాలంటే దేవునికి దగ్గర కావాలి. ఇంకా ఉపవాసం. నువ్వు నలిగిపోతున్న దేవునికి ఇష్టం లేదు, నలిగిపోతున్న దేవుడికి ఇష్టం లేదు. నిన్ను నలగొట్టే దేవుడు కాదు. అందుకే ఈ నెల, ఈ సంవత్సరం విడుదల సంవత్సరం అంటాడు. ఈ సంవత్సరం ఏంటంటే విడుదల విడుదల సంవత్సరం. సంవత్సరం. మీరు పరిస్థితులను చూడకూడదు. విడుదల అంటే అవి ఇంకా వ్యతిరేకంగా కనపడుతున్నట్టు మీకు కనిపిస్తుంది. అంటే కదా జంట ఏదో వస్తుంది కదా, ఒకసారి చెప్పండి. జంట గోరు చుట్టూ ఏంటంట? గోరు చుట్టూ అది పగిలిపోయే ముందు ఎంత నొప్పి వస్తుందని మీ ఎందుకు ఆత్మకార్యమని పక్షాన జరగబోతుంది. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన ఈ సమర్థుడు, ఈ దేవుడు సమస్త పరిస్థితుల్లో నిన్ను సాక్షిగా నిలబెట్టాడు. అందుకే మీకు కంక్లూజన్ చెప్పేస్తా. యోవేలు గ్రంథం మనం తీసాం కాబట్టి యోవేలు గ్రంథంలో దేవుడు అందరూ, లేకపోతే దేవుడంట మందిరంలో ఉన్నాడంట. ఎక్కడ ఉన్నాడు? యెరూషలేము మందిరంలో కూర్చొని ఉన్నాడంట. దేవుని మందిరములు ఉంటే ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే వెళ్ళొచ్చులే చూడొచ్చులే అని ఆయనకి అర్పించవలసిన ధూపము నైవేద్యములు అన్నీ ఆగిపోయినాయి అంట. దేవుడు ఆ మందిరాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దీపం ఉండగానే మనం అందరూ అదే చేస్తాం. మనం ఇల్లు చక్కదిద్దుకుంటున్నాం. వెలుగుతున్న దీపం దగ్గరికి వచ్చి ఎక్కడికి వచ్చాం? దీపాన్ని దగ్గరికి వచ్చి మండుతూ ఉన్నాం, ప్రకాశముగా మారబోతూ ఉన్నాం, అగ్నిలా మారబోతూ ఉన్నాం, దేవుని శక్తితో నిలబడబోతూ ఉన్నాం. చప్పట్లు కొడుతూ దేవుని నామమున మనకి తోడుగా ఉన్నది. ఎలా ఉన్నాడంట? రీతిగా వాళ్ళ జీవితాల్లోకి అననుకూలమైన వాతావరణం వచ్చిందంట. శత్రువులు వచ్చేసారంటే చుట్టూ ఫిలిస్తీయులు, ఇంకెవరున్నారు? అమాలేకీయులు, వీళ్ళందరూ వచ్చి ఇజ్రాయేలు ప్రజల ఎప్పుడైతే పంట సమృద్ధిగా వచ్చిందో, ఆహా మా భారాలన్నీ తీరిపోతున్నాయి, ఆహా మా పరిస్థితి అంతా తారుమారు అయిపోతున్నాయని గోధుమలు, యావలు, ద్రాక్ష, అడలు అన్ని సిద్ధపరచుకొని రెడీగా ఉన్నారంట. శత్రువులు వచ్చి మొత్తం లాక్కెళ్ళిపోయారు. ఎంత బాధగా ఉంటుంది. పంట ఎన్ని నెలలు అండి? మనం ఇప్పుడు వరి చేను ఉంటే 4 నెలలు పండించుకోవాలి. ఏదో ఆశతో విత్తనాలు వేసి, ఏదో అప్పుతో విత్తనాలు వేసి మొత్తం సమృద్ధిగా వచ్చిందాక నా పరిస్థితి అంతా మారిపోతుందని ధాన్యము ఆ చాలలో ఉండగానే శత్రువులు వచ్చి దోచుకొని వెళ్ళిపోతే ఎలా ఉంటది? చాలా మంది జీవితాలు అలాగే ఉన్నారు. సంపాదించుకున్నారు, హాస్పిటల్కి అయిపోతున్నారు, సంపాదించుకున్నారు, అప్పులకి అయిపోతున్నారు, సంపాదించుకున్నారు, అంతా చిల్లు చంచులు పడినట్టు అయిపోతున్నాయి అండి. ఈరోజు అలా ఉండడానికి వీలులేదు. దేవుడు, నువ్వు దేవుని దగ్గరకు వస్తే నీకు నేర్పిస్తాడు ఎదుటివాడితో ఎలా మాట్లాడాలి. దీనత్వము కలిగి నీ కుటుంబ పక్షాన నువ్వు ఎలా దేవుని పక్షాన గోజాడాలని దేవుడు సమస్తము నేర్పిస్తాడు. మనం దేవుని బలిష్టమైన చేతులకి మనం వస్తే ఆయన ఏం చేస్తాడు? మనం చక్కగా చేపట్టుకొని